ఎసిడిటీ కోసం ప్యాంటప్రజోల్, రెబెప్రజోల్, ఒమెప్రజోల్, ఇంకా ఎస్మెప్రజోల్ ఇట్లాంటివి డాక్టర్ సూచించిన దానికంటే ఎక్కువ రోజులు, నెలలుగా, సంవత్సరాలుగా వాడుతూ ఉన్నారా? అయితే దానివల్ల ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుందండి. అందరికీ నమస్కారాలు. నేను మీ డాక్టర్ నాగిశెట్టి ధర్మతేజ. జనరల్లీ డాక్టర్ సూచించిన దానికంటే ఎక్కువ రోజులు ఇట్లాంటి మెడిసిన్ వాడుతూ ఉంటారనమాట. ఈ ట్యాబ్లెట్స్ని ఈ విధంగా లాంగ్ టర్మ్ యూస్ చేసిన దానివల్ల ఈ కడుపులో ఉండే యాసిడ్ శాతం అనేది తగ్గి ఇంకా ఐరన్ కానీ విటమిన్ B12 కానీ అబ్జర్బ్ చేసుకునే శాతం తగ్గుతుందన్నమాట. సో మనకు ఐరన్ డెఫిషియన్సీ, రక్తహీనత, విటమిన్ B12 డెఫిషియన్సీ, రక్తహీనత, ఇంకా ఒక్కోసారి మెమరీ ఇష్యూస్, ఇంకా దీర్ఘకాలంగా వాడే వాళ్ళలో మెగ్నీషియం శాతం తగ్గడము, ఇంకా బోన్స్ కూడా వీక్ అయ్యి ఫ్రాక్చర్లు అయ్యే రిస్క్ పెరగడము, కొన్నిసార్లు కడుపుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంగా ఈ మాత్రలు వాడేవాళ్ళు ఖచ్చితంగా ఐరన్, విటమిన్ B12, ఇంకా సీరం ఫెరిటిన్, మెగ్నీషియం, వీటికి సంబంధించిన పరీక్షలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మీకు డాక్టర్లు ఎప్పటి వరకు సూచించుంటారో, అంటే ఒక వారమా, 10 రోజుల, 15 రోజుల పలానా టైం లిమిట్ ఇచ్చుంటారనమాట. అప్పటిదాకే ఆ ట్యాబ్లెట్స్ వాడేసి వాటిని ఆపేయాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.